హాయ్ ఫ్రెండ్స్, నేనైతే సండే బిర్యానీ అయితే బాగా ఎంజాయ్ చేస్తాం కదా, వేడి బాగా చేస్తుంటుంది. అయితే ఈరోజు క్లైమేట్ కూడా చాలా హాట్గా ఉందని చెప్పేసి చల్లగా ఏం తినాలనిపించి ఐస్ కూడా ప్రిపేర్ చేసుకున్నాను అనమాట ఇంట్లోనే. దానికోసం ముందే ఆత్రం ఎక్కువ కదా మనకి, ఐస్ ముందే క్రష్ చేసుకున్నాము. అది మీ అన్నీ రెడీ చేసుకున్నలోగా అది కరిగిపోతుంది అనమాట. మళ్ళీ ఏం చేయాలో అర్థం కాక గిన్నెలో పెట్టి మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టాము. అది తీస్తున్న గ్యాప్లో మళ్ళీ ఫ్రిడ్జ్లోనే వెలిగిపోయింది. ఇలాంటివి జరుగుతున్నప్పుడు చాలా నవ్వు వచ్చేస్తుంది కదా. ఇంకా అన్నీ మళ్ళీ ఏం చేసి మళ్ళీ గిన్నెలోకి తీసుకొని మళ్ళీ రెండు గ్లాసులు సేమ్ సైజ్ తీసుకొని గట్టిగా ప్రెస్ చేసుకోవాలి ఐస్ అందులో వేసుకొని. ఇలా ప్రెస్ చేయడం వల్ల తీస్తున్నప్పుడు మనకి విడిపోకుండా వస్తుంది అనమాట. మేము ముందే తిన్న ఐస్ క్రీమ్ పుల్లు ఏమైనా ఉంటే దాన్ని గుచ్చుకోవాలి. రెండు రెడీ చేసుకుని మీ దగ్గర ఏమైనా షర్బత్లు ఉంటే ఆ షర్బత్ వేసుకోవచ్చు. నా దగ్గర రోజ్ షర్బత్ ఉందన్నమాట, అది గ్లాస్లో వేసుకున్నాను. నా హస్బెండ్ ఏమో శ్రీనివాస్ కదా, అందుకని ఎస్ఆర్ హాసన్ అనమాట. అన్ని పేరు అరవింద్ కదా, అందుకే వదిన అయితే ఏ అని రాసుకుంది. సరదాగా ఇలా చేసుకుని ఆ రోజైతే అలా ఎంజాయ్ చేస్తాము. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీకు సబ్ యూట్యూబ్ ఛానల్ ఫాలో అవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఒక లైక్ కూడా వెళ్ళిపోకుండా